రాసినటువంటి అపోస్తల కార్యముల గ్రంథంలో అపోస్తలుల యొక్క పరిచర్య ఎలాంటి పరిస్థితుల మధ్య కొనసాగిందో లోక చాలా వివరంగా రాసినటువంటి గ్రంథం అపోస్తల కార్యముల గ్రంథం. సువార్త ఎలా ప్రారంభమైంది, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బంధకాలు, ఎన్ని ప్రాణాపాయాలు, ఎంతమంది త్యాగం, ఈ విషయాలన్నీ కూడా సవివరంగా వైద్యుడైనటువంటి లోక ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో రాస్తూ వచ్చాడు. అందులో ఉన్నటువంటి ఒక చిన్న మాట ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. క్రీస్తునందు ప్రియులారా, ఫిలిప్పుకున్నటువంటి నలుగురు కుమార్తెల గురించి ఒక చిన్న సమాచారం. ఎక్కువగా మనకు కాబట్టి 2 వచనాల్లో తప్ప ఇంకెక్కడ కూడా ఈ ఫిలిప్ యొక్క కుమార్తెల గురించినటువంటి విషయాలు మనకి ఎక్కడ కనబడవు. కానీ అసలు ఈ ఫిలిప్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకడైన ఫిలిప్ అయితే కాదు. నపుంసకుడిని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి ఫిలిప్ కాదు. ఈ ఫిలిప్ ఎవరు అని అంటే ఈ ఫిలిప్ స్వార్థికునిగా ఏర్పరచబడినటువంటి వాళ్ళలో 7 ఉన్నారు. ఆ 7లో ఒకడు ఈ ఫిలిప్పు. అందుకే ఈ భాగం చదివేటప్పుడు స్వార్థికుడైనటువంటి ఫిలిప్పు అనేటువంటి మనం చూస్తాం. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఉన్నటువంటి ఫిలిప్పు అపోస్తలుడైనటువంటి ఫిలిప్పు. కానీ ఈ ఫిలిప్ ఎవరు అని అంటే స్వార్థికుడైనటువంటి ఫిలిప్పు. ఇతనిది కైసరు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పిల్లల ఈ కైసరు దైవభక్తి కలిగినటువంటి వాడు. ఈ కైసరుడు గురించి గమనించండి. ఈ ఫిలిప్పు దైవభక్తి కలిగినటువంటి వాడు. ఈ కైసరుడు నివసించే ఈ ఫిలిప్పు దైవభక్తి కలిగిన వాడు. ఇక మనం పరిశీలించవలసి వస్తే ఆదిమ క్రైస్తవ సంఘం వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మొట్టమొదట ఆయా ప్రాంతాలకు సంఘబద్ధలు నిర్ణయించడం అనేది ప్రారంభమైంది వీళ్లతోనే. 7 నియమించారు డేకన్స్ కింద. వేళ్లతోనే ఈ సంఘ పెద్దల యొక్క పరిచర్య కూడా ప్రారంభమైంది. ఎందుకు ఈ సంఘ పెద్దలు నిర్ణయించారు అని అంటే ప్రజల ఈ 7 ఎందుకు నియమించారు అని అంటే మనకు అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ వివరాలు ఉంటాయి. ఈ అపోస్తలులు సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఒక ప్రక్క సువార్త, మరొక ప్రక్క ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ఎవరైతే అవసరతల్లో ఉన్నారో, ఈ అవసరతలో ఉన్న వారిని చేయూతనిస్తూ బలహీనులకు కాస్త వారిని బలపరుస్తూ మరొక పక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి తరుణంలో ఈ అపోస్తలులందరూ కూడా ఆలోచన వచ్చారు, అరే ఒక పక్క సువార్త చేస్తూ మళ్ళా ఈ సోషల్ సర్వీస్ అనేది చేయటం కొంచెం కష్టతరంగా ఉంది. సువార్త చెప్పాలా లేకపోతే పంచిపెడుతూ ఉండాలా? కాబట్టి ఇలాగున నిస్వార్థంగా పంచిపెట్టేవారు. అంటే స్వార్థ పనిలో మేము సంపూర్ణంగా వాడబడాలి అని అంటే కొంతమంది ఈ పరిచర్యకు సపోర్ట్ గా ఉండి వాలంటరీగా వారిగా దేవుని పనిలో ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి పంచిపెట్టే విషయంలో నమ్మకమైన వారు అవసరం అనుకున్న సమయంలో ఒక 7 వచ్చారు. ఆ 7 జాబితాలో ఫిలిప్ కూడా మనకు కనబడతాడు. ఈ అపోస్తలులు ఈ 7 కూడా అభిషేకించి అంటే వారి మీద చేతులు వచ్చి ప్రార్థన చేసి ఈ పంచిపెట్టే పరిచర్య అంటే అందరికీ కూడా ఈ సువార్త ద్వారా ఒకటి వాక్యం అందుతుంది, ఇంకొకటి వారి యొక్క అవసరాలు కూడా తీర్చబడాలి. ఇది చేసేటువంటి బాధ్యత 7 ఇవ్వబడింది. అందులో ఒకడై ఉన్న ఫిలిప్పుల గురించి, అతని యొక్క కుమార్తెల గురించి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రియులారా, ఫిలిప్పు 4 కుమార్తెలకు తండ్రిగా మనకు ఈ భాగం తెలియజేస్తుంది. 4 కుమార్తెలు. మనం తరచుగా వెంట ఉంటాం, ఇంట్లో ఆడపిల్లలు తల్లితో ఎక్కువగా ఉంటారా, తండ్రితో ఎక్కువ ఉంటుందా? ఆడపిల్లలు ఎక్కువగా తండ్రితోనే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆడపిల్లలను పెంచే విషయంలో తండ్రి కొన్ని విషయాలు చెప్పలేడు.
ఆడపిల్లలకి మంచి అయినా చెడైనా చెప్పేది ఎవరంటే తల్లి చెప్పాలి. ఒకవేళ అటాచ్మెంట్ తండ్రితో ఉండొచ్చేమో కానీ మంచి అయినా చెడైనా తల్లి చెప్పాలి. ఇక్కడ ఫిలిప్పు యొక్క భార్య గురించి ఇవ్వబడలేదు, కానీ ఫిలిప్పు యొక్క భార్య ఒక ప్రక్క భర్త యొక్క భక్తి, మరొక ప్రక్క కుమార్తె యొక్క భక్తిని చూస్తే ఆమె ఎంత భక్తి కలిగినటువంటి స్త్రీ. ఒక ప్రక్క భక్తి కలిగినటువంటి భర్త, మరొక ప్రక్క భక్తి కలిగినటువంటి పిల్లలు. ఈ ఇరువురు కూడా, ఈ రెండు తరాలు కూడా భక్తిగా ఉన్నారు అంటే ఫిలిప్పు యొక్క భార్య యొక్క స్థానం, ఆమె పాత్ర కూడా చాలా ప్రత్యేకమైంది అని మనం తెలుసుకోవాలి. భర్త యొక్క అడుగుజాడల్లో నడుస్తూ బిడ్డల్ని భక్తులు నడిపించే విషయంలో ఫిలిప్పు భార్య ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ఫిలిప్పు యొక్క కుమార్తెను జ్ఞాపకం చేసుకునే ముందు ఈ ఫిలిప్పు ఎలాంటి వాడో, ఈ ఫిలిప్పు యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుంటే అప్పుడు ఫిలిప్పు యొక్క కుమార్తెల గురించి మనం మరింతగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కనుక ఫిలిప్పు ఎలాంటి వాడు ఒకసారి 3వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమితము. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుడులారా, ఈ 7 ఎలాంటి వారు అయి ఉండాలి అంటే అపోస్తలులు చెబుతున్నారు, మీరు ఇలాంటి వారిని ఎంచుకోండి. 7 కావాలి. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య, పరిపూర్ణతను గుర్తు చేసే సంఖ్య. కనుక 7 మీరు ఎంచుకోండి. వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలి, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే ఇక్కడ చెబుతున్నారు, వారు ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగినటువంటి వారికి ఉండాలి. వారిలో ఈ 3 ఉండాలి. ఒకటి ఆత్మచేత నడిపింపబడేవారు, రెండవది దైవికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు, మూడవది మంచి పేరు కలిగినటువంటి 7 మీరు ఎన్నుకోండి అన్నప్పుడు ఆ 7 జాబితాలో ఫిలిప్పు కూడా ఉన్నాడు. కిందకి 5-6 వచనాలు 4-5 వచనాలు చదివినప్పుడు అక్కడ మనకు ఆ ఫిలిప్పు కూడా ఆ 7లో ఒకడు. అంటే ఈ ఫిలిప్పు ఎలాంటి వాడు అంటే అతడు ఆత్మపూర్ణుడు, జ్ఞానం కలిగిన వాడు, మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఫిలిప్పుకు కుమార్తెలు వీళ్ళు. ఈ ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారు. వాక్యం చదువుతుంది, మన కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూలకంబములు అని. అంటే ఒక పట్టణానికి ఆధారం, ఒక కుటుంబానికి ఆధారం కుమార్తెలే. అది మన ఇంట్లో ఉన్నా, ఇంకొక ఇంట్లో ఉన్నా, అత్తగారింట్లో ఉన్నా, ఎక్కడున్నా ఆధారం వాళ్ళే. ఇల్లు నిలబడేది వాళ్ళ వల్లే, ఇంటికి చెడ్డ పేరు వచ్చేది వాళ్ళ వల్లే. మంచి రావాలన్నా చెడు రావాలన్నా వాళ్ళ వల్లే. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ 4 కూడా ఈ స్వార్థ పనిలో, దేవుని పనిలో 4 మూల స్తంభాలుగా, 4 మూలల 4 స్తంభాలుగా వారు దేవుని పరిచర్యలో ఉన్నారు. అంటే ఫిలిప్పు చాలా భక్తి కలిగిన వాడు. ఎంత భక్తి కలిగిన వాడు? ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాయి. ఎంత భక్తి కలిగిన వాడు? ఆత్మతో జ్ఞానంతో నిండుకొని మంచి పేరు కలిగినటువంటి వాడు ఫిలిప్పు. భక్తి కలిగినటువంటి వాడి యొక్క కుమార్తెలు ఆ భక్తి మార్గంలో నడవడం అనేది మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన మాట. అంటే భక్తి కలిగిన వాడి వెనక తన కుటుంబం అంతా కూడా భక్తిలో ఉండాలి అని ఒకవేళ పరిశీలన చేస్తే ఏలీ ఉన్నాడు. ఏలీ కుమారులు మంచోళ్ళేనా? ఏలీ భక్తి అతని కుమారులు లేదు. సమూయేలు భక్తి అతని కుమారులు లేదు. కానీ ఇక్కడ ఫిలిప్పు యొక్క కుమార్తెలు ఇక మనం పరిశీలిస్తే, ఈ ఫిలిప్పు యొక్క కుమార్తెల గురించి మనం ఆలోచన చేస్తే తండ్రి భక్తిని అనుసరించినటువంటి కుమార్తెలు. ఫిలిప్పు యొక్క కుమార్తెల్లో మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే తండ్రి భక్తిని అనుసరించినటువంటి వారు. తండ్రిలో ఉన్నటువంటి ఆత్మపూర్ణత, తండ్రిలో ఉన్నటువంటి జ్ఞానము, అలాగే తండ్రి వల్ల మంచి పేరు. మీరు ఇక్కడ పేర్లు అయితే ఇవ్వబడలేదు, కానీ
తండ్రి అంటే ఫిలిప్పు కుమార్తెలు అని సంబోధన జరిగింది. ఎవరికి గొప్పది కదా? యెష్షయి కుమారుడు దావీదు అన్నాడు. ఎవరికి గొప్ప అంటే తండ్రి పేరు మెన్షన్ చేయబడిందంటే తండ్రికి గర్తించినట్టు. ఇప్పుడు కుమార్తెల పేర్లు ఇవ్వబడలేదు, కానీ నలుగురు కుమార్తెలు ఉన్నారు. కానీ ఎవరి కుమార్తెలు వీళ్ళు? ఫిలిప్పు కుమార్తెలు. ఫిలిప్పు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే అశ్వము అనేటువంటి, అంటే అశ్వప్రియుడు అని వస్తుంది. అశ్వప్రియుడు అంటే గుర్రాల స్నేహితుడని కానీ, లేకపోతే గుర్రాలకి ప్రియుడు అని కానీ వస్తుంది. అశ్వప్రియుడు అంటే గుర్రాల స్నేహితుడు లేదా గుర్రాల ప్రియుడు అని. అంటే గుర్రం ఎలాగైతే వేగంగా ఉంటుందో, గుర్రం ఎలాగైతే బలంగా ఉంటుందో, మీరు పరిశీలించండి. ఆ గుర్రం పరిగెత్తేటప్పుడు ఎంత స్పీడ్ అయితే అంత మరింత స్పీడ్ పెరుగుతుంది. దానికి ఆయాసం అనేది రాదు. స్పీడ్ పెరిగే కొద్ది ఆయాసం ఉంది, దానికి పరిగెత్తుతూనే ఉంది. ఈ ఫిలిప్ కూడా అలాగే దేవుని యొక్క పరిచర్యలో అలుపెరగకుండా తాను తన ఇంటి వారు కూడా దేవుని పరిచర్య చేయడానికి నిత్యము కూడా పనిచేసేటువంటి కుటుంబముగా ఈ ఫిలిప్ కుటుంబం ఉంది. ఈ గుర్రాలు ఎలాగైతే పరిగెత్తుతాయో అలాగే గుర్రంలాగా, అంటే ఈ గుర్రంలాగా. అందుకే మీరు బైకులకి కార్లకి వాటి వేగాన్ని చెప్పేటప్పుడు ఏమంటారు? హార్స్ పవర్ అంటారు. హార్స్ పవర్. దాని వేగాన్ని కొలవడానికి హార్స్ పవర్ తో కొలుస్తారు. వాక్యం సెలవిస్తుంది, ఇతడు అంత వేగంగా అంత చురుగ్గా దేవుని పరిచయం చేసినటువంటి వాడు. అందుకే తండ్రి యొక్క భక్తిని చూసిన ఈ పిల్లలు దేవుని పని చేయవలసి వస్తే తన పనులు పక్కన పెట్టుకుని దేవుని పని చేసేవాడు. ఫస్ట్ దేవుని పని, మొదటి దేవుడు, తర్వాతే నేను. అదే భావన ఈ నలుగురు పిల్లలతో చేస్తుంది. దేవుడులాగా తల్లిని చూసి పిల్లల్ని చూడని అంటారు, తండ్రిని చూసి కొడుకుని చూడని అంటారు. అంటే తండ్రి ఎలా ఉంటే కొడుకు ఎలా ఉంటాడు, తల్లి ఎలా ఉంటే కూతురు అలాగే ఉంటుంది. అంటే ఆడపిల్లల మీద ప్రభావం తల్లి ఉంటే మగ పిల్లల మీద ప్రభావం తండ్రి ఉండదు. కొడుకు చెడిపోతే కారణం తండ్రిని, కూతురు చెడిపోతే కారణం తల్లి అంటారు. ఇప్పుడు ఈ కుమార్తెలు చూడండి, తండ్రి యొక్క భక్తిని చూసి తండ్రి ఎంత వేగంగా దేవుని కొరకు పరిగెత్తుతున్నాడో, ఎంత వేగంగా దేవుని పని చేస్తున్నాడో, ఎంత చురుగ్గా దేవుని కొరకు పనిచేస్తున్నాడో, అలాగున్న దేవుని కొరకు పనిచేయడానికి వీరు కూడా తండ్రి యొక్క భక్తిని అనుసరించిన వారే. మీరు గమనిస్తే వీరు ప్రవచించేవారు అని ఉంది. ఏం చేస్తారంటే వీళ్ళు ప్రవచిస్తారు. అంటే ప్రవచించడం అంటే ఆషామాషి కాదు. యోవేలు గ్రంథములో మనకు 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చదవండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెబుతారు. చాలు. క్రీస్తునందు పిల్లరా, ఈ కుమార్తెలు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. ఎప్పుడు? ఆత్మ చేత నింపబడినప్పుడు. ఫిలిప్పు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు కలిగిన వాడు, తండ్రి యొక్క భక్తిని అనుసరించిన పిల్లలు వీళ్ళు. తన తండ్రి ఆత్మచేత నింపబడ్డాడు. వీళ్ళు కూడా ఆత్మచేత, దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించినటువంటి వాడు. ప్రవచన వాక్యము అనేది జీవితాలను సరిచేసేది. ప్రవచన వాక్యం అనేది మన మార్గాలను దిద్దేది. ప్రవచన వాక్యము అనేది మనం సంతోషపరిచేది కాదు, మనం సరిదిద్దేది ప్రవచన వాక్యం. వీరు ప్రవచించేవారు. అంటే దేవుని ఆత్మ వారి అందుండి ఈ ప్రవచన వాక్యాలు పలికించడం, అంటే వారు ప్రవచిస్తున్నారంటే దేవుని ఆత్మ చేత నిండుకొని వారు ప్రవచించారు. క్రీస్తునందు బిడ్డరా, తండ్రి యొక్క భక్తిని అనుసరించాలంటే ఆత్మతో నింపబడ్డారు. వీరికి దైవికమైన జ్ఞానం ఉంది. లోకములో ఎలా నడవాలో వారికి జ్ఞానం ఉంది. వీరికి దైవిక జ్ఞానం ఉంది, లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. వాక్యం సెలవుస్తుంది, పాము వలె వివేకంగా ఉన్నారు, పావురం వలె నిష్కపటంగా ఉన్నారు. ఇది జ్ఞానం, వివేకం.
దేవుని సన్నిధిలో దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి, లోకముతో మనం ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. అంటే మనము లోకములో ఉన్న లోకానుసారమై ఉండకూడదు. మీరు జ్ఞానము కలిగి దేవుని ఆత్మచేత నింపబడి మంచి పేరు కలిగిన వారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వారిని గుర్తు చేస్తున్నాడు. మంచి పేరు ఫిలిప్పు కుమార్తెలు. ఇటు ఫిలిప్పుకి ఘనతే, అతని కుమార్తెలకును. మీరు గమనించండి, 4 కుమార్తెలకి 4 ఉన్నారు, ఒకళ్ళు 2 ఉండడం ఉన్నారు. యాకోబుకి 2 అక్కాచెల్లెలు భార్యలు కదా. యాకోబుకి 2 అక్కాచెల్లెలు భార్యలే. పెద్దవాడు ఎవరు? లేయా. చిన్న ఆమె రాహేలు. 2 యాకోబు భార్యలు. 2లో భక్తి ఎక్కువ ఎవరికి? లేయకే భక్తి ఎక్కువ. యాకోబు ప్రేమించిన రాహేలు కంటే కూడా లేయ భక్తి పర్వాలు. అంటే దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడింది లేయ. కానీ రాహేలు భర్త ప్రేమ చూసుకుంది, భర్త మమకారం చూసుకుంది, అంటే భర్తతో ఉండడమే చూసుకుంది తప్ప దేవుడి మీద తన మనస్సు లేదు. అంటే ఇద్దరిలోనే ఒకళ్ళట్టు ఒకళ్ళు ఉంటుంటే ఇక్కడ 4, అసలు వాస్తవానికి 4 ఆడపిల్లలు అంటే ఇల్లు ఎలా ఉంటుంది? ఆడ మీద ఏళ్ళ మీద ఆళ్ళు కదా. అంటే 2 ఉంటేనే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని గందరగోళం. అదే 4 ఉన్నారంటే 4 రకాల వ్యక్తిత్వాలు. మీరు చిన్నపిల్లలు 4 ఆడపిల్లలు ఉన్న ఇంట్లోకి వెళ్తే అమ్మగారు నాన్నగారిని బయటకు వచ్చిన వెంటనే కంప్లైంట్ చెప్పే బాక్స్ ఒకటి ఉంటుంది. అందులో 4 ఒకటి కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఏమున్నా అయిపోయి ఇందులో ఒకళ్ళ ముందుకు వచ్చి అన్ని కంప్లైంట్ చెప్తారు. ఈ 4 అలాంటి కాదు. 4 అంటే అక్క చెల్లి 2 ప్రార్థన చేసుకుందామంటే 4 చేస్తారు. నువ్వు పిలిస్తే నేను రావడం ఏంటి, నువ్వు అన్నప్పుడు నేను రావడం ఏంటి, మొన్న నేను పిలిస్తే నువ్వు రాలేదు కదా, ఇప్పుడు నేను రాను. అంటే ఇలాగ వంతు వేసుకునే స్వభావం సహజంగా కుటుంబాల్లో ఉంది. కానీ ఈ 4 కూడా తండ్రి భక్తిని అనుసరించిన వారు. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే మన వల్ల తండ్రికి ఘనత రావాలి, దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రికి ఘనత రావాలి. వాళ్ళకు ఉన్నటువంటి మొదటి స్వభావము తండ్రి భక్తిని అనుసరించడం అయితే, 2వ స్వభావం ఏంటంటే తండ్రి పేరు నిలబెట్టాలి. తండ్రి పేరు నిలబెట్టాలి. తండ్రి ఎలాంటి వాడో, ఒకవేళ కొడుకుంటే ఒకవేళ ఇంటి పేరు నిలబెడతాడేమో, కాదు ఇంటి పేరు కాదు నిలబెట్టాల్సింది. ఏం నిలబెట్టాలి? తండ్రి పేరు నిలబెట్టాలి, ఇంటి పేరు కాదు. తండ్రి పేరు నిలబెట్టాలి. దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తున్నటువంటి మాట. అందుకే ఫిలిప్పుకి మంచి పేరు ఉంది, కుమార్తెలకు కూడా అదే పేరు. కుమార్తెలు కూడా అదే పేరు, మంచి పేరు. తండ్రి పేరు నిలబెట్టిన కుమార్తెలు ఫిలిప్పు కుమార్తెలు. ఈ రోజున వాక్యం సెలవుస్తుంది. మనం కూడా దేవునికి పిల్లలం కదా, మరి ఆయన పేరు నిలబెడుతున్నామా? దేవుని పేరు నిలబెడుతున్నామా? వాక్యంలో రాయబడుతుంది, సాత్వికులు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇప్పుడు మనం దేవుని పిల్లలమైతే మనలో ఏముండాలంటే సమాధాన పరిచయకుండా ఉండాలి. సమాధాన పరచువారు దేవుని కుమారులు. మరి ఫిలిప్పు కుమార్తెలు తండ్రి పేరు నిలబెట్టారు. ఇప్పుడు మనం దేవుని పేరు నిలబెట్టాలంటే సమాధాన పరుస్తూ ఉండాలి, గొడవలు పెట్టకుండా, పగాలు పెట్టకుండా. అది జరిగింది కొంచెం అయితే దానికి ఇంకొంచెం ఆజ్యం పోసి, జరగంగా కూడా అందులో యాడ్ చేసి విరోధముగా ఉన్న వారిని మరింత దూరం చేయడానికి మన సంభాషణ ఉండకూడదు. వాక్యము సెలవిస్తున్నటువంటి మాట పిల్లల. ఫిలిప్పు కుమార్తెలు తండ్రి పేరు నిలబెట్టాలి. మన తండ్రి పేరు మనం కూడా నిలబెట్టాలి. మనకు లూకాసు వార్త 6:35 మనం చదివినప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట చూడండి. ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్రియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేదు వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. క్రీస్తు పిల్లరా, మనం దేవుని కుమారులు అవ్వాలి అంటే, మన దేవుని పేరు నిలబెట్టాలంటే వాక్యం చదివిస్తున్నది పిల్లరా, ఆయన అందరికీ ఉపకారం. నీవు కూడా అందరికీ ఉపకారం చేయాలి. శత్రువులను ప్రేమించు, శత్రువుల కొరకు ప్రార్థన చేయి. అందరికీ తండ్రి
ఉపకారి అయినప్పుడు మనం కూడా ఆ తండ్రి పేరు నిలబెట్టాలంటే ఉపకారం చేయాలి. తండ్రి పేరు నిలబెట్టాలంటే మనం కూడా ఆ మంచిని మనం అనుసరించాలి. అప్పుడు తండ్రి పేరు నిలబడుతుంది. ఈ ఫిలిప్పు కుమార్తెలు తండ్రి పేరు నిలబెట్టారు. మంచి సాక్ష్యం, తండ్రి సాక్ష్యాన్ని నిలబెట్టారు. వాడు ఒక సాక్షాత్మైనటువంటి జీవితాన్ని జీవించారు పిల్లరా. ఇంకొక మూడో విషయాన్ని చూస్తే, వీరు లోకానుసారులు కాదు, లోకాన్ని వెంబడించిన వాళ్ళు కాదు. ఈ ఫిలిప్పు నలుగురు కుమార్తెలు కూడా లోకానుసారులు కాదు, లోకమును వెంబడించిన వాళ్ళు కాదు. మనం ప్రారంభంలో మాట్లాడుకున్నాం, తండ్రి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకునేవాడు. అంటే వీరు కూడా ఆత్మపూర్ణులే. అంటే లోకానుసారులు కాదు, ఆత్మానుసారులు. లోకానుసారమైనటువంటి వ్యక్తిత్వం వారిది కాదు, లోకానుసారమైనటువంటి మనస్సు వారిది కాదు. వాక్యం సెలవిస్తుంది, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం. మనందరికి తెలిసిన మాట, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము. లోకములో ఉన్నదంతా. కానీ వీరు లోక సంబంధమైనటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు లోకమును అనుసరించిన వాడు కాదు. వీళ్ళు శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవపడము లేదు. ఎందుకు అంత ఖచ్చితంగా చెబుతున్నామంటే, ఇక్కడ మనము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 8వ వచనం చదివినప్పుడు ఒక చక్కని మాట ఒకటి ఉంది, చూడండి. 8వ వచనం, బయలుదేరి కైసరికి వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని అధ్యయుంటిని కన్యకులుగా ఉన్న 9 కుమార్తెలు అతన్ని కుందిరి. పేదములుగా వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. కన్యకలు, పెళ్ళైన పెళ్లి కాని పెళ్లి కాని వాడు కన్యకులు అంటారు. ఈ 9 కుమార్తెలు అంటే పెళ్ళిడు వచ్చిందే, పెళ్ళిడు రాలేదా? పెళ్ళిడు వచ్చినా వాళ్ళు కన్యలుగానే ఉంటారు. వాళ్ళ కన్యత్వాన్ని కాపాడుకున్నారు. వాక్యంలో భయపడుతుంది, వీరు లోకానుసారులు కాదు, లోకం అనుసరించేవారు కాదు, లోకరీతిగా ఆలోచన చేసేవారు కాదు, లోకస్తులను వెంబడించేవారు కాదు. వీరు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు. ఈ రోజున వాక్యం ఉండదు, మనం కూడా లోకానుసారులు కాకూడదు. లోకానుసారులు మనస్సు లోకం మీద ఎదుగుతుంటుంది, కానీ ఆత్మానుసారులు మనస్సు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ఆశిస్తుంది. ఇక మనం 4 విషయాలు నేర్చుకుంటే, వీరు కన్యకలు. చదువుకున్న 9వ వచనంలో ఫిలిప్పుకి 9 కుమార్తెలు, వీరు కన్యకలు. వాక్యంలో మనం అపోస్తలుడైన పౌలు కూడా కన్యకల గురించి ఒక మాట రాస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 34, 32 అలాగే 34 ఆ 2 వచనాలు చూద్దాం ఒకసారి. మళ్ళీ చదువు. మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను, పెళ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు. 34వ వచనం. అందువల్లనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాలై ఉండుటకు ప్రభు విషయమైన వాక్యముల గురించి, ఆ కార్యములను గురించి చింతించుచుందురు గాని పెళ్ళైనది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. క్రీస్తునందు పిల్లలు, ఇక్కడ మనం గమనించవలసిన మాటలు, పెళ్లి కానివాడు, పెళ్లి కాని కన్యక. ఈ 2 విషయాల గురించి ఇక్కడ రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ ఫిలిప్పు కుమార్తెలు కన్యకలు అని చాలా స్పష్టంగా రాయబడినాయి. ఈ 9 కుమార్తెలు కన్యలుగా ఉన్నారు. తండ్రి వారిని కన్యలుగా మార్చాడు. వాళ్ళే కన్యత్వాన్ని, అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం వాళ్ళు అనుకున్నారా, లేదా తండ్రి పెళ్లి చేయమన్నాడా? వేదకులరా, ఈ కుమార్తెలే తీర్మానం చేసుకున్నారు, నాన్న మేము పెళ్లి చేసుకోము, దేవుని పని చేస్తాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, పెళ్లి కాని వాడు ఏ విషయంలో చింతిస్తున్నాడని, దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి. పెళ్లి కానివాడు, పెళ్ళైనవాడు ఏది ఇస్తే మా ఆవిడకి ఇష్టమో, మా ఆవిడ సంతోష పెట్టాలంటే ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో అంటే ఇదే తపన. పెళ్ళైనోడేమో భార్యను సంతోష పెడితే, పెళ్లి కానివాడు
దేవుని సంతోషపెట్టే పని మీద ఉంటాడు. ఇక్కడ పెళ్లి కాని కుమార్తెలు, పెళ్లి కాని కన్యకలు ఏ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు? ఇక్కడ మనం చూస్తే వారి యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. కన్యకలు, ఈ నలుగురు కన్యకలే. ఒకడు పెళ్లి చేసుకుని ఒకళ్ళు పెళ్లి చేసుకుని ఉండడం కాదు. నలుగురు ఒకే తీర్మానం, నలుగురు ఒకే విధమైన భక్తి, నలుగురు క్యారెక్టర్ ఒకటే, నలుగురు వ్యక్తిత్వం ఒకే విధంగా ఉంది. వీరు కన్యకలు, ఈ నలుగురు కన్యకలు అంటే వారు పెళ్లి కాని వారు, పెళ్లి చేసుకొని వారు. పిల్లరా, అంటే వాడి ఉద్దేశం ఏంటంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి, మన సంతోషం మనం చూసుకోవడం కాదు. ఈ రోజున చూస్తూ ఉంటే పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ సంతోషం చూసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎటేటో వెళ్ళిపోతున్నారు, ఏది చేయకూడదవన్నీ చేస్తున్నారు. పెళ్ళై కూడా వారిని సంతోషపరచుకోవడానికి చేసే ప్రయత్నం. పిల్లలున్నా, భర్త ఉన్నా, కుటుంబం ఉన్నా, ఆస్తులున్నా దాని వెళ్ళిపోతున్నారు. వాక్యం సెలవిస్తున్నారు. పిల్లల, పెళ్లి కాని ఈ కుమార్తెలు వారిని వారు సంతోషపరచుకోవడం కాదు, దేవుని సంతోషపరచాలనేటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు వారి పవిత్రతను జాగ్రత్తగా కాపాడాలి. జాగ్రత్తగా కన్యకలు, ఎందుకంటే ఎటు నుండి ఎవరు ఏమాటేస్తారు కదా, చేయకపోయినా అనేవాళ్ళు లేదంటారా, గుడ్డ కలిసి మేనేసేవాళ్ళు లేదా, ఏమీ లేకపోయినా ఏదో ఉన్నదని క్రియేట్ చేస్తే. ఇలాంటి సమాజం మధ్య వారు ఎంత చక్కగా వారి పవిత్రతను కాపాడుతున్నారు. వాక్యం సెలవిస్తున్నారు. పిల్లరా, ఈ రోజున మన పరలోకమందున్నటువంటి తండ్రికి మనము పిల్లలమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతున్నాడు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెళ్లి కుమార్తె కన్యగా సిద్ధపడాలి, పవిత్రమైన కన్యగా ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. వీరు ఎలాగైతే వారిని వారు సంతోషపరచుకోనక దేవుని సంతోషపరిచారో, ఈరోజు మనం కూడా దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలి. వారు ఎలాగైతే పవిత్రంగా ఉన్నారో మన భక్తిలో, మన విశ్వాసంలో, మన ప్రవర్తన, మన చూపులో పవిత్రంగా ఉండాలి. చివరికి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ నలుగురు కూడా ప్రవచించేవారు. మనకు 9వ వచనంలో అదే కదా, ఈ నలుగురు కూడా ప్రవచించేవారు. దేవుని ఉద్దేశాలని, దేవుని యొక్క ఆలోచనని తనతో ఉన్న వారికి పంచేవారు. అంటే వీరు ఎక్కువగా దేవుని గురించి ప్రస్తావించడం తప్ప వారి గురించి వారు ప్రస్తావించడం కానీ, లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడడం కానీ వారు మాట్లాడరు. దేవుని మాటలే వారు మాట్లాడతారు. దేవుని మాటలే వారు నోటుంటారు. ఇంక ఏవి వ్యర్థమైన మాటలు వారు నోటుంటారు. ఈరోజున వాక్యం అంటుంది, మనం కూడా అలాగే మన నోటి కింద దేవుని మాటలు నింపుకోవాలి. మనం దేవుని మాటల చేత మనం నింపుకోవాలి. ఈ నలుగురు కుమార్తెలు, ఫిలిప్పీ యొక్క నలుగురు కుమార్తెలు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలని. ఇప్పుడు నలుగురు కన్యకలు యేసుక్రీస్తు ప్రభు వారు వరుడుగా రాబోతుంటే ఎదుర్కోవడానికి సిద్ధపడే కన్యకలు మనం. కనుక ఆ వరుడైన క్రీస్తుని ఎదుర్కోవడానికి పవిత్రమైన కన్యగా మనం ఎలా ఎదుర్కోవాలో ఈ ఫిలిప్పీ కుమార్తెలు తెలియజేస్తున్నారు. వారు దేవుని మాటతో తప్ప, దేవుని మాట తప్ప వేరే మాట వారు మాట లేదు. వారు వారి కన్యత్వాన్ని కాపాడుకుంటూ దేవుని సంతోషపరిచేవారు. కానీ వారు నా తండ్రి పేరు నిలబెట్టిన వారు అయి ఉన్నారు, తండ్రి భక్తిని అనుసరించిన వారు అయి ఉన్నారు. వారు లోకానుసారులు కాదు, ఆత్మానుసారులు అయినారు. ఈరోజు మనం కూడా వరుడైన క్రీస్తుని ఎదుర్కోవడానికి ఈ కన్యకల వలె, ఫిలిప్పీ కుమార్తె వలె మనం కూడా సిద్ధపడాలని వారి జీవితాలు మనకు నేర్పిస్తున్నాయి. కనుక ఫిలిప్పీ కుమార్తెల వలె మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.